అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో వెడ్డింగ్ స్టైల్లో కరకరలాడే బెండకాయ పకోడీ ఫ్రైని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెసిపీ మా ఇంట్లో ఫేవరెట్ అనమాట. ఈ బెండకాయ ఫ్రై డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి రెగ్యులర్గా చేయను. బట్ ఎనీ స్పెషల్ డే అప్పుడు కానీ లేదంటే ఇంటికి చుట్టాలు వచ్చినా మా పిల్లలు ఎప్పుడైనా చేయమని అడిగినా సాంబార్కి కాంబినేషన్గా ఎక్కువగా చేసి పెడుతూ ఉంటాను అనమాట. ఒక్క పీస్ వదలకుండా కంప్లీట్గా ఖాళీ చేసేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనకి పెళ్ళిళ్ళల్లో వడ్డించే బెండకాయ ఫ్రైలానే ఉంటుందన్నమాట. ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో మరి మన రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసిద్దామా? ముందుగా దీనికోసం 1/2 kg దాకా బెండకాయలు తీసుకోండి. ఫ్రై కాబట్టి మనం ఎక్కువ చేసినా కూడా ఈజీగా అయిపోతుంది. సో నేను ఇక్కడ 1/2 kg బెండకాయలకి కొలతలన్నీ కూడా చెప్తున్నాను. మీరు తక్కువ చేసుకోవాలి అనుకుంటే 1/2కి రెడ్యూస్ చేసుకోవచ్చు. అదే మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీస్ అన్నీ కూడా డబల్ చేసుకోండి. ఓకేనా? సో 1/2 kg బెండకాయల్ని శుభ్రంగా కడిగేసేసి తొడిమలు తీసేసి ఇలా ఈ సైజులో ముక్కలుగా చేసుకోవాలి. మరి సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసేసేయండి. బెండకాయలు ఎప్పుడైనా సరే ముందు రోజు మనం కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే ఫ్రై చేసుకుంటే కనుక మీకు జిగురు అనేది ఎక్కువ రాదనమాట. అలాగే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఇది ఒక టిప్. సో కట్ చేసుకున్న బెండకాయల్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి కానీ పళ్ళెంలోకి కానీ వేసుకోండి. అందులోకి 1/3 కప్ దాకా శనగపిండి వేసుకోవాలి. శనగపిండితో పాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి అన్నీ ఒకసారి కలపండి. పిండిని బెండకాయలకి బాగా పట్టించండి. ఇలా కలిపేటప్పుడు అవసరమైతే కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేస్తే సరిపోతుందనమాట. ఎక్కువ నీళ్లు పట్టవండి. సో ఈ విధంగా పొడి పొడిగా మనం పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కదా. పిండి మొత్తం కూడా బెండకాయలకి పట్టాలి అండ్ బెండకాయలు కూడా పొడి పొడిగా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ని హీట్ చేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెండకాయల్ని కలర్ మారిపోకుండా ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా వేయించుకున్న బెండకాయ ముక్కల్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద బెండకాయల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలాగే మొత్తం అన్ని బెండకాయల్ని కూడా వేయించేసుకుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే నూనెలో 1/2 కప్పు దాకా వేరుశెనగ గుళ్ళు వేసి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించండి. అన్నీ కూడా ఈవెన్గా వేగాలి. మంట పెంచేసేయకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ వేరుశెనగ గుళ్ళని వేయించండి. వేరుశెనగ గుళ్ళు దోరగా వేగిన తర్వాత వీటిని వేయించుకున్న బెండకాయ ముక్కల్లోకి వేసేసేయండి. అలాగే 1/2 కప్పు దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి దోరగా వేయించేసేయండి. వీటిని కూడా పక్కకి తీసేశాక ఒక 2 లేదా 3 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి బెండకాయల్లోకి తీసేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటిని వేసి దోరగా వేయించండి. మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేసేసేయండి. అలాగే 1/2 కప్పు దాకా ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఉల్లి తరుగు కూడా వేసుకుని ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడానికి లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేయండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఆ ఫ్లేవర్ బెండకాయ ఫ్రైతో చాలా బాగుంటుంది. సో పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించాలి. ఆ తర్వాత ఇందులోకి వేయించిన బెండకాయల్ని అలాగే వేయించిన జీడిపప్పు, పల్లీలు వీటన్నిటిని కూడా వేసేసేయండి. వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి టాస్ చేయండి. తర్వాత మంటని మళ్ళీ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ దాకా కారం, అంటే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. కారంతో పాటుగా 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి బాగా కలపండి. అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దించే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. అంతే, చాలా టేస్టీగా ఉండే వెడ్డింగ్ స్టైల్ బెండకాయ వేపుడు రెడీ అయిపోతుంది. రసం కానీ సాంబార్ కానీ పులుసు కర్రీస్ చేసుకున్నప్పుడు ఈ బెండకాయ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.